వల్లభనేని వంశీని అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు, ఇది చాలా దుర్మార్గం అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇది నిజమే అనుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు అతను ఏం మాట్లాడతాడో అతను అసలు మైండ్ ఇదైపోయిందండి. అతను ఒక రకంగా సైకో. ఎందుకంటే దయ్యాలు వేదాలు వచ్చినట్టుగా ఉండిద్ది ఆయన భాషా ప్రవీణం. ఎందుకంటే వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు, కర్జూన నాయుడు, లాంగాయ నాయుడు, యాలక్కాయల నాయుడు ఈ రకంగా వాళ్ళ తండ్రిని, వాళ్ళ చంద్రబాబు నాయుడు తండ్రిని, వాళ్ళ తాతని, వాళ్ళ కొడుకుని అరే పప్పుగా లోకేగా నువ్వు మీ అబ్బగా పుట్టావా అసలు అనరాని మాటలు ఆ రకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వంశీను ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు అని ఎందుకు ఖండించలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ మళ్ళీ ఆయాల ఈయన కళ్ళు లేవా, చెవుళ్ళు లేవా, వినలేదా? మరి ఆయన భార్య ఇవాళ బజార్ ఎక్కిందే, మరి నారా భువనేశ్వరిని ఆ రకంగా కొత్తలు కూర్చి చంద్రబాబు నాయుడుకు పుట్టినోడు కాదని లోకేష్ని ఎంత భయంకరంగా మాట్లాడాడో, మరి దానికి నువ్వు ఏం చేసామా? నీలాంటి ఆడకూతురు కదా ఆమె, నీకంటే తక్కువ స్థాయి కుటుంబమా? ఏ తక్కువ స్థాయి కుటుంబం అయినా సరే ఇట్లా మాట్లాడొచ్చా ఒక ఎమ్మెల్యేగా అతను? మరి నువ్వు ఇలా నీ భర్తను నువ్వు ఎందుకు ఆయాలో సమర్థించి ఇంట్లో కూర్చొని నవ్వుకున్నావు? నీ భర్త మాట్లాడుతుంటే భూదందాలు కోటాను కోట్లు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక పావలా, ఈయనకు 30 పావలా, ఇంకొక పావలా ఆఫీసర్లకి. అదేమంటే ఇలా గుడ్డాలు కూడా తీసి కొడతానంట. రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటి పట్టుకొచ్చి ఆల్రెడీ నువ్వు గుడ్డలు తీసి కొట్టావు. డాక్టర్ సుధాకర్ నువ్వు కొట్టావు. మీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు గుడ్డలు తీసి చూపించాడు. మరి ఇంకా ఆయన అవంతి శ్రీనివాసరావు గారు ఇలా నీ హయాంలో చాలామంది గుడ్డలు తీశారు. ఇంతకన్నా ఇంక నువ్వేం గుడ్డలు ఉడితే చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నా ఇంటర్వ్యూ పీకలేరు అని మాట్లాడేవే ఒక ప్రజాప్రతినిధివి, రాష్ట్ర ప్రథమ పౌరుడివి నువ్వు అసలు ఒక 5 సంవత్సరాలు. మరి నువ్వు ఆ మాట్లాడచ్చా? ముందే దీన్ని నువ్వు ఆలోచించుకో. అంటే ఆయన చెబుతుంది ఏంటంటే కనుక ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు, అసలు అక్కడ ఆఫీసే తగలబడలేదు, ఆఫీస్ తగలబెట్టడానికే చూడలేదు. అమాయకుడు వల్లభనేని వంశీ తనకంటే అందంగా ఉన్నాడని చెప్పి కడుపులో మంటతోటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు అంటున్నారు కదా. ఎవరు? వల్లభనేని వంశీ అందంగా ఉన్నాడు అసలు అంటే అది 2 రాష్ట్రాలు ఇంత అందగాడు లేడే ఏంటి? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అంత అందగాడా? ఏదో ఒక ఆయనపు సామాల నేను 24 సంవత్సరాలు అయిపు సామాలు వేసుకున్నా, నేను 23 గంటలను నేను అన్ని పూజ కంకర్యాలు అన్నీ చేయగలను. మరి వల్లభనేని వంశీ గారు స్వామి మాల వేసుకుని కూడా అసెంబ్లీలో బయట వీడియోల ముందు ఏ విధంగా మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మరి తెలుగుదేశం ఆఫీస్ కూడా కార్లు పగల కొట్టింది అంటే అవన్నీ ఇదే అయింది గ్రాఫిక్సా? అదే అంటున్నాడు. గ్రాఫిక్స్ అంటే మీరు ఎటు కూడా గ్రాఫిక్స్ కనుక రాజధాని గ్రాఫిక్స్ కనుక రోజా కానీ నుంచి అందరూ ఇవన్నీ మాట్లాడింది అన్ని గ్రాఫిక్స్ అడేం లేవు. కట్టన్ మీద డిజైన్ చేసి ఒక అట్టలతో ఒక గృహాన్ని ఏర్పడేసి అందులో అసెంబ్లీ పెట్టాడు, హైకోర్టు పెట్టాడు అని చెప్పి ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చింది మీరు, మీ సహచార మంత్రులు, మాజీ మంత్రులు, మీరేగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేంది చెప్పండి? ఏమి లేకుండా నిప్పు లేకుండా పొగ వస్తుందా? పగలగొట్టలేదా వల్లభనేని వంశీ పార్టీ ఆఫీసుని? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి పదే ఇప్పుడు చెబుతుంది ఏంటంటే రైతుల కోసం నేను వస్తున్నా అంటున్నాడు కదా. ఎలా చూడాలంటారు? రైతు సమస్యలపై పోరుబాట అంటూ మళ్ళీ ఆయన ఏందో మిర్చి రైతుల కోసం నేనున్నాను, గతంలో అయితే కనుక నేను కొన్నాను, ఇప్పుడు అసలు ధరలు తగ్గిపోయినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే మాట అయితే వాడుతున్నాడు కదా. మరి గత 5 సంవత్సరాలు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిరగాయలు కొన్నారా? ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? 8 నెలలు 9 నెలలు. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి మిరగాయల మార్కెట్ రేటు ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత రేటు కొన్నారు? మాకు ఒక్కసారి మీ ఛానల్లో ప్రచారం చేయండి. క్వింటాల్కి మీరు గవర్నమెంట్ ఎంత మద్దతు ధర ఇచ్చారో అది చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. క్వింటాల్కి 1500 అప్పుడు ఇచ్చాడు. తర్వాత మీరు అది వచ్చిన తర్వాత ఈ నల్లి మూలకను 1 ఏడు పండితే 3 ఏళ్ళు పండినప్పుడు 30,000 దాకా మార్కెట్ పోయింది. రైతులు ఎగబడేసుకున్నారు. మళ్ళా నెలలో వచ్చింది, మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ఉండగా సంవత్సరంన్నర మిరగాయల రేటు లేదు. 10,000, 8,000, 9,000 అదే మార్కెట్ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఏదో కదులుతుంది. మీరు రైతుల పక్షాన ఎలా ఏం చేశారు? ఇలా రైతుల పక్షాన పోరాటానికి రావడానికి గుంటూరు
ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది. మరి మీరు ఎలా రాగలరు పబ్లిక్లో? మీరు ఇంతకుముందు సంక్రాంతి పండుగ తర్వాత నేను ప్రజల్లోకి వస్తాను, ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తానని చెప్పి ఒక మీ నాయకులతోటి మీటింగ్ పెట్టుకొని నేను వస్తానని అన్నావు. సంక్రాంతి పండుగ పోయి జనవరి 20, 14, 15 అయిపోయింది. ఇవాళ డిసెంబర్ 15, 19, 20 వచ్చింది. ఫిబ్రవరి 20 వచ్చింది. మరి ఏమైంది వాగ్దానం? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమీ లేదు. ఇప్పుడే మిర్చికి కదులుతుంది మార్కెట్, అది ఎక్స్పోర్ట్ని పెట్టి ఉంటుంది. అంతేగాని ఆహార పథకం కింద పనులు చేసిన వాళ్ళు ఎంత దోపిడీ చేశారండి మీరు. ఇలా కేంద్ర గవర్నమెంట్ కూడా చర్య తీసుకోమంటుంది. ఈ సాక్షి పేపర్లో కొమ్మనేని శ్రీనివాసరావు గారు వీళ్ళు ఒక డిబేట్ పెట్టారు. బాలాజీ జర్నలిస్ట్ అంట, వాడు చెబుతున్నాడు ఆ శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు పోయినసారి మున్సిపాలిటీలన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నామినేషన్ వేయడానికి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఏ కులపాలు వెళ్ళినా ఏది మీ పార్టీ వాళ్ళు తప్పితే మహిళలను కూడా చూడకుండా జాకెట్లో అప్లికేషన్ పారాలు జాకెట్లో చేయి లాక్కొని ఎదుటి వాళ్ళని నామినేషన్ వేయకుండా ఏకంగా చేసుకుంది ఈ మున్సిపాలిటీలు, పంచాయతీలు. దౌర్భాగ్యుడా కొమ్మనేని శ్రీనివాసరావుగా, అది నువ్వు మర్చిపోయావంటరా? అరే శ్రీకాంత్, రాత్రి మున్సిపాలిటీ పలానా గుంటూరు మున్సిపాలిటీ 40 సీట్లు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం 0. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎదుటివాడు నామినేషన్ వేయకుండా అన్ని ఫారాలు లాక్కొని దౌర్జన్యం చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి ఇతర రాష్ట్రాల నుంచి ఓట్లు వేయించుకోవడానికి మద్రాసు, తమిళనాడు నుంచి, కడప నుంచి, తిరుపతి కూడా తీసుకొచ్చిన దౌర్భాగ్య పరిస్థితి మీది. మీరు డిబేట్ పెడతారా? ఇంకొక ఆయన బాబ్జీ అంట, ఆయన రియల్ ఎస్టేట్ అంట మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో పూర్తిగా పడిపోయిందంట, అసలు కొనేవాళ్ళు లేడంట. నాయన మహానుభావ జర్నలిస్టు, ఒక్క అపార్ట్మెంట్ కొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను ఇల్లు కొనుక్కున్నా గుంటూరులో. ఏది 1,25,000ది 75 లక్షలకి. ఇవాళ నాకు 1,25,00,000 అడుగుతున్నారు. నీకు పుణ్యం ఉండిద్ది. 75, 50 లక్షల్లో ఒక ఇల్లు ఇప్పినాను అపార్ట్మెంట్లో విశాఖపట్నంలో. మేము చాలామంది వస్తాం, మా బ్యాచ్ 10 మంది ఉన్నారు. మీ సాక్షి వాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట. మాకు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని మీరు అంటున్నారు కదా. మాకు సముద్రం ఒడ్డు ఉన్న ఎండాకాలం వచ్చింది, పైరకాయలు కమ్మగా వచ్చింది. నాన్న నీకు పుణ్యం ఉండేదిరా, నీకు సన్మానం చేస్తాం, సత్కారం చేస్తాం, మొమెంట్ ఇస్తాం. కాదంటే నగదు కూడా బహుమతి ఇస్తారా? ఎవరు జర్నలిస్టు వారు కొమ్మనేని శ్రీనివాసరావుగా పెట్టండిరా, మీరు మాకు కొని పెట్టండిరా, మీకు దండం పెడతాం. మాకు ఇవన్నీ ఎందుకు? కొద్దిగా బుర్రతో మాట్లాడు. కొమ్మని డిబేట్ చేసేటప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి. అంతేగాని ఇలా తప్పుడు ప్రచారం చేసి రాజశేఖర రెడ్డి గారు 7 కొండల మీద పగల కొడతానన్న మాట నిజం. అసెంబ్లీలో కొమ్మనేని శ్రీనివాసరావు, నేనేదో సినిమా యాక్టర్ మురళీమోహన్ గారు మాట్లాడుతున్న తప్పు అని అనిస్తున్నావు. నువ్వు ఉన్నావంట కొమ్మని, ఏ ఉన్నావురా? నేను నీకంటే నీతో వయసు పెరగాల వాడిని. కాకపోతే నువ్వు మేకప్ వేసుకొని ఛానల్లో చూస్తున్నావు, నేను బయట ఉన్నాను చాకరీ చేసుకుంటా. అంత తప్పితే నాకంటే నువ్వు పెద్ద పోటీ కొడుకు కాదు. నేను 1960 నుంచి మాకు నేను 60లో పుట్టాను. 70 నుంచి నేను రాజకీయాలు ఓటు హక్కు అయ్యాను. నేను 15 సంవత్సరాలు ఓటు హక్కు పుట్టింది. మేము కాంగ్రెస్కి ఓటేసాము. తర్వాత నందమూరి తారక రామారావు పుణ్యం అంట ఈ పార్టీలో చేరాము. మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఏదో రైతు రుణమాఫీ అంటే ఆయన అందరూ రైతులకు సహకరించారు. రాజశేఖర రెడ్డిని గెలిపించారు, మళ్ళా గెలిపించారు, మంచిదే. మరి అతను అభిమానం మీద రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాం. ఎన్ని చెబుతున్నాడు గుడ్డలు తీసి కొడతానని. ముందు నేను అడిగేది ఒకటేనండి. 5 సంవత్సరాలు పోయింది, 6వ సంవత్సరం కూడా అవుతుంది. వివేకానందరెడ్డి గారి చంపిన వారిని గుడ్డలు ఊడదీసి ఎందుకు కొట్టలేదు, ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు? దస్తగిరి అప్రూవల్గా అన్నీ చెబుతున్నాడుగా. మరి వాళ్ళు ఎందుకు నువ్వు గుడ్డలు తీసి కొట్టు జగన్మోహన్ రెడ్డి గారు? నీకు దండం పెడతాం, మీ కుటుంబ సభ్యులే.